హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో హోరాహోరీగా సాగుతున్న ఓటింగ్ రిజల్ట్ వెడ్నెస్డే ఎలా ఉందనేది చూద్దాం. నిజంగా హోరాహోరీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. 5th ప్లేస్ నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే చాలామందికి ఓట్లు తగ్గినాయి. అవి ఎందుకు ఏంటి అనేది కూడా చూద్దాము. 5th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. అవినాష్కి వచ్చేసి నిన్నటి కంటే ఈరోజు ఒక 1% ఓట్లు తగ్గినాయి. మేబీ అవినాష్ ఓట్లు గౌతమ్కి పోవచ్చేమో అనుకుంటున్నా మోస్ట్లీ. ఎందుకంటే అవినాష్ అట్టాగా 5th ప్లేస్లో ఉండడానికి అందరూ ఫిక్స్ అయిపోయారు కాబట్టి 5th ప్లేస్లోనే ఎలిమినేట్ అవుతాడు. 4th ప్లేస్ వచ్చేసి ప్రేరణ ఉంది 4th ప్లేస్లో. నిన్న కూడా అందులోనే ఉండే 4th ప్లేస్లో. ఆమె ఓట్లు కూడా ఒక 2% అయితే తగ్గినాయి. ఆ 2% మేబీ నిఖిల్కి పడుతున్నాయా గౌతమ్కి పడుతున్నాయి అనుకుంటున్నారా? నేనైతే నిఖిల్కి పడుతుండొచ్చు ప్రేరణ ఓట్లు అనుకుంటున్నా. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి నబీల్ ఉన్నాడు. నబీల్ ఓట్లు కూడా తగ్గుతూ ఉన్నాయి. నబీల్ ఓట్లు కూడా నిఖిల్కి పడుతుండొచ్చేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఫైనల్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇక వీళ్ళకి వేసిన ఉపయోగం లేదు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకే వేద్దాం అనుకొని టార్గెట్ మారుతున్నట్టు అనిపిస్తూ ఉంది ఆడియన్స్కి. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ కామెంట్ చేయండి. థర్డ్ ప్లేస్ నబీల్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్లేస్ అంటే రన్నర్ అప్ పొజిషన్ వచ్చేసి గౌతమ్ ఉన్నాడు ప్రస్తుతానికి. అయితే గౌతమ్ ఓట్ల శాతం పెరిగింది ఇక్కడ. గౌతమ్ ఓట్ల శాతం నిన్నటి కంటే ఈ రోజుకి ఒక దాదాపుగా 3-4% అయితే పెరిగింది. మోస్ట్లీ ఒక 3 వేసుకోండి, 3% అయితే పెరిగింది గౌతమ్ ఓట్ల శాతం. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఇక ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. మరి ఇక్కడ ఏంటంటే నిఖిల్ ఓట్ల శాతం కూడా పెరిగింది. ఎందుకంటే ఓట్లు బాగా పడతా ఉన్నాయి, ఎక్కువగా వేస్తూ ఉన్నారు. నిఖిల్ ఓట్లు కూడా పెరిగినాయి. నిఖిల్ ఓట్లు కూడా ఒక 3% పెరిగింది. కానీ నిఖిల్కి గౌతమ్కి వ్యత్యాసం మాత్రం నిన్నటి అంతే ఉంది. 3% వ్యత్యాసం ఉంది. నిఖిల్ కంటే గౌతమ్ ఒక 3% తక్కువగా ఉన్నాడు. నా గురించి తెలుసు మీకు. నేను ఓట్ల రిజల్ట్ అంత ఆషామాషిగా అని చెప్పను. చాలా సెర్చ్ చేసి మరి చెప్తా. కాబట్టి నిఖిల్కి అండ్ గౌతమ్కి ప్రస్తుతం ఒక 3% ఉంది. ఇంకా సాయంత్రం వరకు లేకపోతే మారితే మారుతుండొచ్చు. కానీ నేను ఓట్లేసాను, నా ఫ్యాన్కి, నా అభిమానికి నేను ఓటేశాను, నా ఫేవరెట్ ప్లేయర్కి నేను ఓటేశాను అనుకుంటే కుదరదు. మీతో పాటు మీరు ఒక 10 మందితో ఓట్లు వేయించాలి, గ్రూప్గా ఓట్లు వేయించాలి. అప్పుడే మీరు అనుకున్న కంటెస్టెంట్ గెలుస్తాడు. గుర్తుపెట్టుకోండి, నిఖిల్కి గౌతమ్కి 3% ఉంది. గౌతమ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ప్రస్తుతానికి. మీరు మీ కంటెస్టెంట్ని గెలిపించుకోవాలంటే ఎవరైనా కానీ ఓట్లు మాత్రం బంచ్ ఓట్లు, గ్రూప్ ఓట్లు బాగా వేయించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.